హలో ఫ్రెండ్స్. మనం ముఖ్యంగా మనకు 'అల్లు అర్జున్' మొన్న జరిగిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మనకు ఏ విధంగా మనకు ట్వీట్ చేయడము, అది ఏ విధంగా మళ్ళీ మనకు మెగా మెగా ఫ్యామిలీకి మళ్ళీ అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవ స్విచ్ లేపాడని చెప్పి చాలామంది కూడా మనకు వీడియోస్ చేయడం జరిగింది కదా! దాంట్లో ఎంతవరకు నిజమో, అది అబద్ధమా? నిజమా? దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకు చూసామంటే మనకు 'అల్లు అర్జున్' మనకు మొన్న జరిగిన 'మారుతి నగర సుబ్రహ్మణ్యం' దాంట్లో మనకు 'రావు రమేష్' ప్రీ రిలీజ్ ఈవెంట్స్ దానికి రావడము. ఆ తర్వాత మనము ఏ విధంగా కామెంట్ చేయడం, నా ఫ్యాన్స్ కోసమే నేను హీరో అయ్యాను అని చెప్పడము. అంతకుముందే మనకు ఫ్యాన్స్ కోసం హీరో అయ్యాను చెప్పారు. ఇది కూడా మంచి ట్రోలింగ్ అయింది. ఈ పాయింట్ కూడా మంచి ట్రోలింగ్. నన్ను నమ్మిన వాళ్ళు ఎంతవరకైనా వస్తానని చెప్పారు కదా! నేను నచ్చితే నేను ఎంత దూరమైనా పోతా. నా మనసుకి నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాను. అని ఇంతగా మనకు చెప్పడము. అలా మళ్ళీ మనకు అప్పుడు కూడా మనకు ఎలక్షన్ ముందు జరిగిన మనకు వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్ళి మనకు ఏ విధంగా ట్రోలింగ్‌లో ఇరుక్కుపోయాడో గల అదే విధంగా మనకు వైఎస్ఆర్ పక్కకి పోయేదానికి మనకు ఎంత అక్కడ ఫ్రెండ్ కోసం పిలవకున్నా కూడా నేనెళ్ళాను. మా ఫ్రెండ్ అని చెప్పి ఇంతగా మనకు ట్రోలింగ్‌లో ఇరుక్కున్నాం కదా! మెగా ఫ్యామిలీలో మనకు అంతవరకు కూడా మనకు పవన్ కళ్యాణ్ కూడా మనకు ఇది ఈ సమాజం చాలా దారుణంగా తయారైంది. మనకు జగన్ అనే ప్రభుత్వంలో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వం మారాలని చెప్పి మనకు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఇలా మనకు రాకపోయినా పర్లేదు గానీ, మనకు వైఎస్ఆర్ పక్క సపోర్ట్ చేయడం అంటే చాలా ఫ్యాన్స్ కూడా చాలా ఇరిటేట్ అయ్యి చాలామంది కూడా అల్లు అర్జున్‌కు చాలా ఆపోజిట్ తిరగడం జరిగింది. నేను నమ్మితే యాడికైనా వస్తాను. నాకు నచ్చితే ఏమైనా చేస్తాను అని చెప్పి ఆ విధంగా మనకు ఓవర్ కాన్ఫిడెంట్‌తో చెప్పడము. ఆ తర్వాత మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా చాలా ఓవర్ యాక్టింగ్ చేయడము. తగ్గేదే లేదని చెప్పి మనకు సినిమా ఎలా ఓవర్ యాక్టింగ్ చేయడము. మనకు ఒకసారి మనం ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత దానికి తగినట్టు మనం నడుచుకుంటే చాలా బాగుంటుందని చెప్పి చాలామంది కూడా వీడియోస్ చేయడం జరిగింది కదా! దీంట్లో మనకు ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అని చెప్తే అల్లు అర్జున్ మాట్లాడడంలో మనకు ఏ విధంగా తప్పంటే 100%కు 200% కూడా కొంచెము రాంగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటావా? మనకు అల్లు అర్జున్ అనేది మనకు ఫస్ట్ 'గంగోత్రి' సినిమా నుండి కూడా మనం చూస్తూ వస్తున్నాము. ఫ్యాన్స్ కోసం హీరో అయ్యానన్నాడు కదా! ఫ్యాన్స్ కోసం హీరో అయ్యడం ఫస్ట్ హీరో అయిన తర్వాతే కదా మనకు ఫ్యాన్స్ రావడం జరిగింది. ఆ లాజిక్ ఎలా అయిపోయింది సార్? ఆర్మీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ అని అంతగా మనకు ఆర్మీ ఫస్ట్ మనకు సినిమా హీరో అయిన తర్వాతే కదా నీకు ఫ్యాన్స్ రావడం, ఆర్మీ రావడం ఇయన్నీ జరిగేది. ఆ లాజిక్ తెలియకన్నా మనకు ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయడము. అప్పుడు ఆడియో ఫంక్షన్‌లో తన గురించి హీరో పొగుడుతున్నప్పుడు ఆ హీరోయిన్‌తో మనకు ముచ్చట్లు పెట్టడము. కానీ చెప్పి కానీ స్మైల్ అన్నా చెప్పాలి కదా! ఇలా వరస్ట్‌గా తయారవ్వడం అనేది చాలా దారుణానికే మనకు చెప్పుకోవచ్చు అల్లు అర్జున్. ఓవర్ యాక్టింగ్ ఇలా ఎక్కువగా స్థాయికి పోయిన తర్వాత కూడా మనం ఎక్కడ ఎదగాలో కాదు, ఎక్కడ తగ్గి ఉండాలని కూడా తెలుసుకుంటే అది చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యక్తులను మనకు చాలా ట్రోలింగ్‌లో ఇరుక్కోవడము. ఒక ఐటెమ్‌లా తీసుకొని చాలామంది ట్రోలింగ్ పిచ్చ పిచ్చగా చేయడము. ఇలా ఇంతగా స్థాయికి 'పుష్ప' నేషనల్ అవార్డ్ రావడము, ఆ తర్వాత ఇలా ట్రోలింగ్‌లో ఇరుక్కుపోవడం అంటే అందరికీ చాలా బాధాకరమైంది. మెగా ఫ్యామిలీని చాలా వరకు కూడా మనకు మెగాస్టార్ చిరంజీవి ఇంత విధంగా అందరికీ చాలా హీరోలకు మనకు ఒక ఆదర్శంగా ఒక ఇప్పుడు మనకు అందరూ రావడానికి అలాంటి వ్యక్తి మనకు ఎంత హెల్ప్ చేయడం, ఎంత సపోర్ట్ చేస్తున్నారు గదా! ఒక సరైనోడు ఆడియో ఫంక్షన్‌లో గూడా మనకు మెగాస్టార్ గురించి ఏ విధంగా మెగాస్టార్ ఫ్యామిలీ గురించి ఫస్ట్ మా అభిమాని వచ్చేది మెగాస్టార్ టికెటే తెగేది. ఇలా అని చెప్పి మనకు చాలా ఓవర్ యాక్టింగ్ కొట్టిన తర్వాత ఇలా దారుణానికి దారుణంగా మనకు మాట్లాడడము. ఫ్యాన్స్ కోసం హీరో అయ్యాను. ఇలాంటి ఓవర్ యాక్టింగ్ మాటలు ఎందుకని చెప్పండి. ఇలాంటి ఇంకా ఉన్న 'పుష్ప 2'లో కూడా నాకు తెలిసి చాలా 'పుష్ప 2' కూడా అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశం కూడా చాలా వరకు కూడా ఉండే ఉంటది. అంటే మన ఆంధ్రాలో చూసుకున్నామంటే ఇలాంటి ఓవర్ యాక్టింగ్ చేసి మన ఆడియన్స్ కూడా మన టాలీవుడ్ ఆడియన్స్ కూడా చాలామంది కూడా ఈ ఈ మూవీని చాలా వరకు కూడా తగ్గించే అవకాశం ఉంది. మనకు 'ఇస్మార్ట్ శంకరు', 'మిస్టర్ బచ్చన్' సినిమాలు ఏ విధంగా డిజాస్టర్ అయ్యాయో మన దాంట్లో కూడా ఇలా డిజాస్టర్ ఖచ్చితంగా అయితాయి. అదర్ స్టేట్‌లో గాని మనకు ఏదైనా ఆడే అవకాశం ఉన్నా కూడా ఈ ట్రోలింగ్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తినికి ఈ సినిమా కారణానికి ఫ్లాప్ అవ్వడానికి కారణం అల్లు అర్జునే అని చెప్పుకోవచ్చు. 'పుష్ప 2' అటర్ ఫ్లాప్ అయ్యే అవకాశం 100కి 100% కూడా ఉందని ప్రతి ఒక్కరు కూడా విశ్లేషకులు వివరించడం జరిగింది. ఇలాంటి దాంట్లో మనకు
ఇలాంటి మూవీస్ బాగా హిట్ ఉన్నప్పుడు మనకు ఇలాంటి మాటలు కూడా తగ్గించుకొని మాట్లాడితే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.